నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దేశంలోని పలు ప్రావిన్సెస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును అదుపు చేయలేకపోతుంది ప్రభుత్వం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా నుంచి కేపీ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ హైజాక్ ఎపిసోడ్లో వందలాది మంది భద్రతా దళాలు చంపేసినట్లు ప్రకటించింది బిఎల్ఏ. మరోపక్క కేపీలో టీటీపీ మిలిటెంట్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి పెషావర్ వరకు తమ ఆధీనంలోకి తీసుకొని పాక్ ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. ఇక తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. తమ హక్కులను తీర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు అక్కడి నాయకులు. దీనిపై వన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రస్తుతం పాకిస్తాన్కు అచ్చేదిన్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. దేశంలోని వివిధ ప్రావిన్సెస్లో జరుగుతున్న తిరుగుబాటును అదుపు చేయలేకపోతోంది షరీఫ్ ప్రభుత్వం. ఒకవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే, మరోపక్క కాబూల్ను అడ్డా చేసుకుని పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి పెషావర్ వరకు తెహరిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. అడ్డు వచ్చిన భద్రతా దళాలను కాల్చి చంపుతున్నాయి. ఇక తాజాగా పాకిస్తాన్కు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి గట్టిగా వార్నింగ్లు మొదలయ్యాయి. అక్కడి యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ నేరుగా పాకిస్తాన్ ఆర్మీకి హెచ్చరికలు జారీ చేసింది. తమ తిరుగుబాటును అదుపు చేయాలని చూసినా, తమను చిత్రవధలకు గురి చేయాలని చూసినా తాము మరింత రెచ్చిపోయి దాడులను తీవ్రతరం చేస్తామన్నారు. బలూచ్లు దయతలచి మీ ఆర్మీ అధికారుల శవాలనైనా ఇచ్చారు, తాము మీ ఆర్మీ అధికారుల శవాలను మంగళా డ్యాంలో పడేస్తాం, వారి ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తామని తీవ్రమైన హెచ్చరిక చేశారు. ప్రస్తుతం పీఓకే నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు రాజా గులాం మజ్తాబా రావల్కోట్లో ఇఫ్తార్ డిన్నర్ సందర్భంగా ఈ హెచ్చరికలు చేశారు. తమ ఉద్యమాన్ని అణగదొక్కడానికి తమను చిత్రహింసలకు గురి చేస్తే తాము పారిపోమని, తిరిగి ఎదురుదాడి చేస్తామని, పాక్ ఆర్మీ మృతదేహాల ఆనవాళ్లే లేకుండా చేస్తామని చెప్పారు. బలూచిస్తాన్ ఫైటర్లు కనికరించి ఆర్మీ శవాలు అక్కడే వదిలేసిపోయారని, తాము వారి మృతదేహాలను మంగళా డ్యాంలో పడేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఒకవైపు, బలూచిస్తాన్ మరోవైపు పీఓకే నుంచి తిరుగుబాటు సెగను ఎదుర్కొంటోంది. పీఓకే నిర్వాసితులు ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీతో పాటు పీఓజేకేలోని నిర్వాసితులకు అసెంబ్లీలో 12 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తే తాము గట్టిగా ఎదుర్కొంటామని, పాక్ సైన్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు పీఓకేలోని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు రాజా గులాం మజ్తాబా. ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఇటు పీఓకే కానియండి, అటు బలూచిస్తాన్ కానియండి, అక్కడి ప్రజలను 2వ తరగతి పౌరులుగా చూస్తోంది. అక్కడి సహజ వనరులను దోచుకొని తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటోంది తప్ప ఇటు బలూచిస్తాన్ను కానీ, అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కానీ పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడి ప్రజలు విసిగిపోయి పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాక్ నుంచి విడిపోవాలని పోరాడుతున్నారు. తమకు స్వాతంత్రం కావాలని పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. అయితే వీరిని అణచడానికి పాక్ ఆర్మీ వద్ద తగినంత సైన్యం లేదు. ఇక బలూచిస్తాన్ విషయానికి వస్తే కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం. అక్కడ తిరుగుబాటుదారులతో పాక్ ఆర్మీ యుద్ధం చేసే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే టీటీపీ మిలిటెంట్లను ఎదుర్కొనే సత్తా లేక చేతులెత్తేసింది పాక్ ఆర్మీ. ఇప్పటికే చాలామంది తాము సైన్యంలో ఉద్యోగం చేయలేమని రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఇక టీటీపీ వెనుక ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. తాలిబాన్ల ప్రభుత్వం ఆయుధాలు ఇచ్చి పాక్పై దాడికి ప్రోత్సహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ను అమెరికన్లు వీడిపోయేటప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలు వదిలేసిపోయారు. ఆ ఆయుధాలను టీటీపీకి ఇచ్చి పాక్పై దాడికి ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియాలో టెర్రరిస్టులను పంపించి దాడులు చేయించేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీటీపీ మిలిటెంట్లకు ఆయుధాలు ఇచ్చి పాక్పై దాడులు చేయిస్తోంది. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న సామెత ఇక్కడ తప్పక గుర్తొస్తోంది. ఇక ఒకటేసారి పాక్ ఆర్మీ ఇటు టీటీపీ, అటు బలోచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు తాజాగా పీఓకేలో తిరుగుబాటును అణచలేకపోతోంది. సైనికుల కొరత పాకిస్తాన్ ఆర్మీని వేధిస్తోంది. పాక్ తన వనరులను, ఆలోచనలను ఎప్పుడు ఇండియాలోని జమ్మూ కాశ్మీర్పై ఉగ్రదాడులను ప్రోత్సహించడంలో తప్ప స్వదేశంలో జరుగుతున్న తిరుగుబాటు గురించి పెద్దగా పట్టించుకోదు.
ఉన్న ప్రావిన్స్లను కాపాడుకోలేని పాకిస్తాన్ ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ కావాలని పట్టుబట్టడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలే ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రతినిధి ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడారు. జే&కే ఇండియా బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. దీనికి యుఎన్లో ఇండియా ప్రతినిధి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగమని, గతంలో ఇప్పుడు ఎల్లప్పుడూ జమ్మూ కాశ్మీర్ ఇండియాదే అని వాదించారు. కాగా షరీఫ్ యుఎన్లో ఇండియాకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ అంశం లేవనెత్తి సానుభూతి పొందాలనుకుంటున్నాడు. అయితే అమెరికాలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల షరీఫ్ ఆటలు సాగేలా లేవు. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టెర్రరిజంపై పాక్ డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడుతోంది. వెంటనే జైల్లో బంధించిన ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పాక్ ఆర్మీపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ఒక ప్రత్యేక బిల్లును కూడా అమెరికా సిద్ధం చేసింది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్ మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక బలూచిస్తాన్లో రోజు ఎక్కడో ఒక చోట బాంబు పేలుళ్లు సంభవిస్తున్నాయి. తాజాగా మెహరంగ్ బలోచ్ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో బలూచిస్తాన్లో నిరసనలు మిన్నంటాయి. బలూచిస్తాన్లో తిరుగుబాటును పాక్ ఆర్మీ కఠినంగా అణిచివేయాలని చూస్తోంది. అక్కడి యువతను కాల్చి చంపుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా మంగళవారం నాడు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ భుక్తి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెహరంగ్ బలోచ్ అరెస్ట్ తర్వాత బలూచిస్తాన్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. గత 4 రోజుల నుంచి బలూచిస్తాన్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. బలూచ్లోని పలు నగరాల్లో షాపులు మూతపడ్డాయి. తుర్బత్, మస్తుంగ్ కలాత్, ఖరాన్, చాగై, పంజూర్ నగరాలు పూర్తిగా మూతపడ్డాయి. మొత్తానికి పాక్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే పాకిస్తాన్ మరోమారు ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి రాబోయే ప్రమాదాన్ని షెహబాజ్ షరీఫ్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.